మావా నీకోసం ఒక మంచి మూవీ తీసుకొచ్చా. మూవీ విషయానికి వస్తే దంగ్లైట్ థియేటర్లో మిస్ అయ్యా కదా, ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది కదా. మూవీని అయితే స్టార్ట్ చేశా. మూవీ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే లేదు కానీ జస్ట్ యావరేజ్ అనిపించింది మావా. ఈ మూవీని స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి మూవీని అయితే స్టార్ట్ చేయకండి. ఈ మూవీలో స్టోరీ అయితే ఏముండదు. 20 సంవత్సరాలు వెనక్కపోయి ఎలా ఉంటుందో ఈ మూవీ అలానే ఉంటుంది అనుకోవచ్చు. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది మావా ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సీన్స్ చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్, యాక్షన్ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అలా ఎండ్ అవుతున్న టైంలో ఒక ఫైట్ ఉంటుంది మామ, వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ ఎంతగా అనిపించలే మ్యూజిక్ అయితే. కమల్ హాసన్కి సరైన మూవీస్ పాటలే కానీ కొన్ని రికార్డులు బద్దలు కొడతారు అనుకోవచ్చు. విక్రమ్ మూవీ అయితే ఎలా ఉందో అలాంటి మూవీ పడట్లేదు ఇప్పటిదాకా కూడా. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే అనిపించినాయి. కమల్ హాసన్ గారు సహజంగా ఏ సినిమాని కూడా ఒప్పుకోడు. స్టోరీ ఉంటేనే సినిమాని తెరకెక్కిస్తాడు అనుకోవచ్చు. అలాంటిది స్టోరీ లేకుండా ఇలా తీయటం నాకు కూడా అంతగా అనిపించలేదు. కొన్ని సంవత్సరాల క్రితం కమల్ హాసన్ గారు ఎలాంటి బ్లాక్ బస్టర్లు కొట్టాడో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బండి గాడి తప్పింది అనుకోవచ్చు. మీరు ఈ మూవీని స్టార్ట్ చేయాలంటే ఏం డౌట్ లేకుండా వన్ టైం వాచ్. ఈ మూవీ కావాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికితో పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.